ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు. ఇక ఉదయం 10:30కు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఓటు వేస్తారు. ఆ తర్వాత సోనియా, రాహుల్, ప్రియాంక తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పార్లమెంటు కొత్త భవనంలోని F101 వసతిలో ఎంపీలంతా ఓటేస్తారు. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరింది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏదే విజయమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సిపి రాధాకృష్ణన్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. మొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి కాబోతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణజీ మంచి మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి గెలుస్తారు. మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి కాబోతున్నాడు. అంతేకాకుండా ఈరోజు ఎన్డీఏకి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా రాధాకృష్ణ గారిని ఆశీర్వదించి ఆయనకు మద్దతుగా ఈరోజు ఓటు వేయబోతున్నారు. ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణజీ మంచి మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి గెలుస్తారు.